హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా పోలోచు వ్లాగ్స్. చాలా రోజులు అయింది కదండి వీడియోస్ చేయక. ఏంటి ఫేస్ కనిపించకుండా ఏదో చెట్టు చూపించి మాట్లాడుతుంది అని అనుకుంటున్నారా? సో ఇది మా గ్రేప్స్ చెట్టు అండి. 2 years నుంచి సాగుతున్నాను దీన్ని నేను. సో సమ్మర్లో కూడా మొత్తం ఆకులన్నీ ఇలా వెళ్ళిపోతాయి, ఇలా డ్రై అయిపోయి పడిపోతాయి అన్నమాట. సో మీకు డౌట్ వస్తుండొచ్చు, వింటర్లో రైనీ సీజన్లో అంటే వస్తాయి కానీ ఈ టైంలో కూడా ఇలా ఉంటాయా అని. సో ఆకులు రావడమే కాదు, దీనికి పిందెలు కూడా వచ్చినాయి, దీనికి కాయలు కూడా వచ్చినాయి. కాకపోతే పండడానికి టైం పడుతుంది. సో ఇవన్నీ లీవ్స్ అన్నీ ఇట్లా పోయినాయండి ఆల్రెడీ. ఇదిగో ఇక్కడ చూసారా, ఇగో ఇక్కడ చూడండి, ఇలా ఉంటాయి అన్నమాట గ్రేప్స్. చిన్న గ్రేప్స్ అన్నమాట ఇవి చిన్న చిన్నవి పిందెలు చాలా ఉన్నాయి చూడండి. ఇంకా ఫ్లవర్ స్టేజ్లో ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇవి కూడా మేబీ కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఈ స్టేజ్లో నుంచి మనకు వచ్చేసి ఇదిగో ఇలా అవుతాయి గ్రేప్స్ అనేవి. ఇలా డార్క్ గ్రీనిష్ కలర్లో ఉంటాయి. కొంపదీసి పండినాయి అనుకొని తినేరండి, ఫుల్ చేదుగా ఉంటాయి అవి. ఇంకా సో మనకి గ్రేప్స్ అయినాక మొత్తం మనం తెంపేసుకుంటాం కదా, ఒక్కసారి పండవు. సో సింగిల్ ఫ్రూట్ తెంపుకుంటాం కాబట్టి ఇలా డ్రై అయిపోతాయి, అవే ఓడిపోతూ ఉంటాయి చెట్టుకి. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. సో నేచర్ ఎప్పుడు మనకి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూనే ఉంటుందండి. మాకు ఈ చెట్టు వల్ల ఎండ కూడా రాదు. మాకు కింది నుంచి ఉంది చెట్టు, 2 floors పైకి కూడా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ చూడండి. సో మా పాప రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు గ్రేప్స్ తెంపుకొని తిని వెళ్తుంది అన్నమాట స్కూల్కి, ఆమెకి ఇష్టము. ఇదిగో చూడండి ఇవన్నీ. సో ఇవి పండినాక చూపిస్తాను మీకు, మళ్ళీ ఒక షార్ట్ వీడియో కూడా పెడతాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.